యోగాలో రిలాక్సేషన్ టెక్నిక్స్ అని ఉన్నాయి. అంటే ఎట్లా రిలాక్స్ అవ్వాలి, మైండ్ని ఎట్లా రిలాక్స్ చేయాలి, ప్రశాంతత ఎట్లా వస్తుంది, ఆ సబ్జెక్ట్ మీద ఈరోజు మనం 2-3 టెక్నిక్స్ నేర్చుకున్నాం. ఒకటి శవాసనం అనేది, డెడ్ బాడీ లాగా పడుకోవడం. అంటే శ్వాస ఆడుతుంది, డెడ్ బాడీ లాగా శ్వాస ఆగిపోదు, కానీ బాడీ లూజ్గా పడుకొని ఉండాలి. ఆ శవాసనం మీద కొంతసేపు అయిన తర్వాత యోగ నిద్ర అని ఒకటి ఉంది, అది కూడా ఇవాళ చేద్దాం. ముందు శవాసనము. బాడీ లూజ్గా వదిలేసి, కాళ్ళు చేతులు లూజ్గా వదిలేసి, కదిలించకుండా పూర్తిగా లూజ్గా వదిలేసి, డెడ్ బాడీ లాగా శ్వాస మాత్రం నార్మల్ శ్వాస. డీప్ రిలాక్సేషన్ అయిన కొద్దీ శ్వాస లోతుగా అవుతుంది ఆటోమేటిక్గా. Palms upwards, fingers loose, legs loose, legs apart, just full relaxation. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి లోతుగా శ్వాస పీల్చుకోవడం, వదిలేయటం. ఇప్పుడు శ్వాసని బాడీలో వేరియస్ పార్ట్స్ మీదకి వెళ్ళేటట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి. యోగ నిద్ర అని ఈ శవాసనం అనేది ఇంతవరకు శవాసనము. ఇది 5 minutes చేయొచ్చు, 10 minutes చేయొచ్చు, 20 minutes చేయొచ్చు. ఇప్పుడు శ్వాస మీద మనసు పెట్టి శ్వాస ఫీల్ అవ్వాలి, లోపలికి వెళ్తున్నట్టు, బయటకు వెళ్తున్నట్టు, ఒక్కొక్క ఆర్గన్ని యాక్టివేట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు చెప్తాను మీకు కమెంటరీ. ఇది సెల్ఫ్ హిప్నాసిస్ లాంటిది, యోగ నిద్ర అని దీని పేరు. ఇప్పుడు మనం ఎడమ చేయితో మొదలెడదాము. ఎడమ చేయి చిటికెన వేలు ఫీల్ అవ్వండి, టచ్ చేస్తున్నట్టుగా అనుకోండి, దాన్ని నిమురుతున్నట్టుగా. శ్వాస లోతుగా వెళ్తుంది, ప్రాణశక్తి అక్కడ యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఎడమ చేయి ఉంగరం వేలు, ఎడమ చేయి మధ్య వేలు, ఎడమ చేయి చూపుడు వేలు. కేవలం మానసికంగా దాన్ని ఊహించుకోవడం, ముట్టుకున్నట్టుగా ఫీల్ అవ్వడం, యాక్టివేట్ చేయడం. ఎడమ చేయి బొటన వేలు, ఎడమ చేయి అరిచేయి, ఎడమ చేయి అరిచేయి జాయింట్స్, అరిచేయి, ఎడమ చేయి రిస్ట్ జాయింట్, ఎడమ చేయి లోయర్ ఆర్మ్, ఎడమ చేయి మోచేయి, ఎడమ చేయి పై చేయి, ఎడమ చేయి భుజం, ఇప్పుడు ఎడమ కాలుకి వెళ్ళండి. ఎడమ కాలు
చిటికెన వేలు, ఎడమ కాలు ఉంగరం వేలు, ఎడమ కాలు మధ్య వేలు, ఎడమ కాలు చూపుడు వేలు, ఎడమ కాలు బొటన వేలు, ఎడమ కాలు అరికాలు, అరికాలు మధ్య పైన కింద, ఎడమ కాలు అరికాలు మొత్తం, ఎడమ కాలు మడమ, ఎడమ కాలు చీమ మండలో అంటే లెగ్ జాయింట్, మడమ జాయింట్, తర్వాత పైకి వచ్చి పిక్కలు, ఎడమ కాలు పిక్కలు. డీప్గా బ్రీత్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి. ఎడమ కాలు మోకాలు పిక్కలైన తర్వాత మోకాలు ఫీల్ అవ్వండి, నిమిరినట్టుగా. ఎడమ కాలు మోకాలు వెనకాల పైన తొడ దగ్గరికి, ఎడమ కాలు తొడ. డీప్ రిలాక్సేషన్, డీప్ బ్రీదింగ్. ఇప్పుడు కుడికాలు చిటికెన వేలు, కుడికాలు ఉంగరం వేలు, కుడికాలు మధ్య వేలు, కుడికాలు చూపుడు వేలు, కుడికాలు బొటన వేలు, పైన ముందు వెనకాల కింద, కుడికాలు అరికాలు, వేళ్ళ కింద కిందికి వచ్చి మధ్యలో అరికాలు, ఇంకా కిందికి వచ్చి మడమ, చీలమండలు జాయింట్, మడమ జాయింట్. కుడికాలు పిక్క, పిక్క పైకి, మోకాలు వెనకాల, కుడికాలు మోకాలు, మోకాలు జాయింట్, మోకాలు పైన తొడ, కుడికాలు తొడ. డీప్ బ్రీదింగ్. ఇప్పుడు కుడి చెయ్యి చిటికిన వేలు, కుడి చెయ్యి ఉంగరం వేలు, కుడి చెయ్యి మధ్య వేలు, కుడి చెయ్యి అరిచెయ్యి. కుడి చెయ్యి రిస్ట్ జాయింట్, కుడి చెయ్యి మోచేయి కింద, కుడి చెయ్యి మోచేయి, కుడి చెయ్యి మోచేయి పైన, షోల్డర్ మజిల్, షోల్డర్ జాయింట్ కుడి చెయ్యి. ఇప్పుడు మెడ వెనక వైపు వెళ్ళండి, ముందు నుంచి మెడ ముందు నుంచి ఫీల్ అవ్వండి.
మెడ వెనక వైపు వెళ్ళండి. నెక్ మెడ వెనక వైపు కొంచెం కిందికి రండి. వర్టిబ్రల్ కాలమ్ వెన్నెముక ఒక్కొక్క బోన్ ఫీల్ అవ్వండి. పైనుంచి కిందికి 1 2 3 4 ఇట్లా వర్టిబ్రల్ కాలమ్ వెన్నెముక. ఇప్పుడు ఛాతీ మెడ గొంతు దగ్గర నుంచి గొంతు దగ్గర కాలర్ బోన్స్, పైనుంచి అప్పర్ రిబ్స్, మిడిల్ రిబ్స్, లోయర్ రిబ్స్, రిబ్స్ మొత్తం పంజరం. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది రిబ్స్, లంగ్స్, హార్ట్. నెక్స్ట్ బొడ్డు దగ్గరికి వచ్చాడు. బొడ్డు మీద ఫీల్ అవ్వండి. బొడ్డు చుట్టూ ఉండే ఆర్గన్స్ అన్నీ కూడా ప్యాంక్రియాస్, లివర్, ఇంటెస్టైన్స్, గాల్ బ్లాడర్ ఒక్కొక్కటి ఫీల్ అవ్వండి. బొడ్డు దగ్గర నాభి చక్రం, ఇప్పుడు మొత్తం బాడీ అయిపోయింది. తల మీదకి వచ్చేయండి. తల మీద నుంచి ముందుకి నుదురు, కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు, పెదిమలు, నోరు, గడ్డం, చిబుకం, మెడ అయిపోయింది. ఇప్పుడు అన్నీ వదిలేసి శూన్యంలో ఉండిపోండి. డీప్ బ్రీదింగ్ తోటి మొత్తం బాడీ యాక్టివేట్ అయ్యేటట్టుగా ఫీల్ అవ్వండి. 7 సార్లు మొత్తం బాడీ ఒకేసారి శ్వాసతోటి అన్ని డైరెక్షన్స్లో బాడీ మొత్తం చివరికి బ్లాంక్నెస్, శూన్యావస్థ, బ్లాంక్లోకి వెళ్ళిపోండి. శవాసనంలోకి మెల్లగా యాక్టివేట్ చేసుకోండి బాడీని. కాళ్ళు చేతులు కదిల్చి ఒకసారి లెఫ్ట్ సైడ్ తిరగండి. ఫుల్ రిలాక్సేషన్ అయిపోయింది. మళ్ళీ సెంటర్కి వచ్చేయండి. డీప్ బ్రీదింగ్, ఫుల్ రిలాక్సేషన్. ఇక రైట్ సైడ్ తిరగండి ఒకసారి. తర్వాత మళ్ళీ సెంటర్కి వచ్చేయండి. ఫుల్ డీప్ బ్రీదింగ్. ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఎంత రిలాక్సేషన్ వస్తుంది దీనివల్ల. అన్ని ఆర్గన్స్, మనస్సు, హృదయం అన్నీ కూడా ఫుల్గా రిలాక్స్ అవుతాయి. ఎప్పుడైతే రిలాక్సేషన్ వస్తుందో స్ట్రెస్ పూర్తిగా తగ్గిపోతుంది. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గి నార్మల్ వస్తుంది.